భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సిద్దిపేట చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు చిర్లంచ జనార్దన్ జెండా ఆవిష్కరించిన అనంతరం ఇటీవల చేనేత రంగంలో అవార్డు పొందిన చేనేత కార్మికురాలు అశ్వినికి సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న చేనేత కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట చేనేత సహకార సంఘ నాయకులు రాధాకిషన్, సుధాకర్, శ్రీనివాస్, రవితేజ, సరళ పలువురు పాల్గొన్నారు. అందరి చేనేత కార్మికులకు, చేనేత సంఘాల అధ్యక్షులకు మరియు పాలకవర్గ సభ్యులకు పేరు పేరున నా యొక్క నమస్కారములు. మన సిద్దిపేట చేనేత సహకార సంఘం అనేది 1949 సంవత్సరంన పెద్దలు స్థాపించినారు. మన సిద్దిపేట చేనేత సహకార సంఘంలో ప్రత్యేకత ఒకటి, గొల్లబామ సారీసు, పట్టు సారీస్ అనేది జియోట్రాప్ పొంది 2000 సంవత్సరంలో 2012-13 సంవత్సరంలో జియోగ్రాఫ్ పొందింది. మరియు ఈ రోజున మొన్న చేనేత దినోత్సవం నాడు కూడా సిద్దిపేట చేనేత సహకార సంఘ మహిళకు 25,000 అవార్డు కూడా వచ్చింది. సిద్దిపేట చేనేత సహకార సంఘంలో గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జెండా కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం జరిగింది. అధికారులు మాత్రమే నిర్వహించారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఎలక్షన్ జరిగి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు చిర్లంచి జనార్దన్ గారి ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిద్దిపేట చేనేత సహకార సంఘాన్ని చాలామంది అధికారులు కానివ్వండి, ఇంకా ఏమైనా విఐపీలు కానివ్వండి అందరూ కూడా సందర్శించడం జరుగుతుంది. చేనేత కార్మికులు